మాటలు బాగుంటాయి కదా అప్పుడు. మన సొంత భాష వస్తుందా రాదా? రాదా? సొంత భాష అంటే అర్థమైంది కదా. మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బాగోదు. మన సొంత భాష ఎలా వస్తుంది? లోపల ఉన్న మన ఇన్నర్ మ్యాన్ అంటాడు కదా, మన లోపల కూడా ఉంటాడు, ఆడు బయటికి తణుకు వస్తాడు. దేవుడు గుర్తొస్తాడు ఇప్పుడు? దేవుడు గుర్తురాడు, ఎవ్వరు గుర్తుకురాదు. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారంట దేవుణ్ణి. అది ఎలా సాధ్యం అంటే ఏంటంటే, నేను నాలో ఉన్నటువంటి నా ఆత్మని ఏం చేశాను? చంపేసుకున్నా. ఏం చేయాలా? నా ఆత్మ అంటే నా సొంత ఆలోచన, నా సొంత మనసు ఏదైతే ఉందో దానిని నేనేం చేసుకోవాలా? చంపేసుకోవాలా. చంపేసుకొని నేను దేవునికి చోటిచ్చినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆయన ఆత్మ నాలో పనిచేయడం మొదలు పెడతాది. అది ఒక రోజులో అయిద్దా? అవదు. అంతేనా కదా? మీరు పెళ్ళైన నెక్స్ట్ రోజు నుంచి మీ ఆయనకి ఏది ఇష్టమో చెప్పేస్తారా అన్ని? మా ఆయన ఇది తింటాడు, మా ఆయన అజ్జి తిడి అంటారా? అది తెలిసే వల్ల సంవత్సరం గడిచిపోద్ది, అయినా కానీ తెలియదు కొంతమందికి. మహానుభావులు అంటే చాలా మంది ఉన్నారు కదా. అంటే ఏంటి? మీరు రోజు సహవాసం చేస్తున్న వాళ్ళ గురించే మీకు పూర్తిగా తెలియదే. మరి వాక్యమైన ఆయన అసలు ఏంటో కూడా మనకు తెలియని ఆయన మనకు తెలియాలంటే ఏం చేయాలా? సహవాసం. మనం ఏం చేయాలా? సహవాసం చేయాలా. సహవాసం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీ ఆయనతో మీరు మాట్లాడాలా అంటే ఏం చేయాలా? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడతారా? రోడ్డు మీద ఉండి మాట్లాడతారు మీ ఆయనతో? ఏం చేయాలా? పక్కన కూర్చొని దేవునితో ఏం చేయాలి మనం? అప్పుడు ఏమైందంటే మనలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మన స్వభావం అది నశించిపోయి ఆయన స్వభావాన్ని మనం ధరించుకుంటాం. అంతేనా కదా? ఇప్పుడు చూడండి, వాళ్ళని కొట్టినా తిట్టినా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంటే అది వాళ్ళ స్వభావమా దేవుని స్వభావం? అని దేవుని స్వభావం. అని మన స్వభావం ఏంటి? వాళ్ళు ఒకటంటే నేను ఎన్నంట 100 కదా, నీకన్నా నేను తక్కువ కొడతాం కదా. ఇవన్నీ మన స్వభావం. మన స్వభావం దేవుని స్వభావాన్ని అధిగమించాలంటే ముందు నువ్వేం చేయాలి? ఆయనతో సహవాసం చేయాలి. సహవాసం చేయాలంటే ముందు ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి కదా. పొద్దున్నే దానికి కూడా చెప్తాం కదా, మీ ఆయన పొద్దున్నే 7ంటికి పనికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఎన్నింటికి? 7ంటికి పనికి వెళ్ళిపోతాడు. నేను 9ంటికి లేచి ఏం చేస్తాను? 9ంటికి లేచి మాట్లాడతాం ఆయనతో అంటే ఉంటాడా? వెళ్ళిపోతాడా? ఉంటాడా ఇంట్లో? ఉంటాడు కదా. ఉన్నాడా? మా ఆయనేగా. మా ఆయనే ఉన్నాడా? ఊరుకోండి. పని టైంకి వెళ్ళదనుకోండి అంటే నువ్వేం చేయాలా? ఒక అరగంట ముందు లేచి ఆయనతో మాట్లాడటానికి సమయం తీసుకోవాలి. అలాగే మనం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళే దగ్గరికి మాత్రం ఏమొస్తుందంటే, చూడండి నేను మీకు చెప్తున్నానంటే ఇది నాకు కూడా వర్తించింది. అవునా కదా? మీరేమనుకుంటారు పాస్టర్ గారు? నాకు కూడా పడుతుంది. ఎందుకంటే నుంచున్న తర్వాత ఏంటంటే ఆయన అధికారంలోకి మేము వెళ్ళిపోయాం అనుకోండి, మాకు కూడా గుర్తొస్తాయి అనమాట మేమేం చేసామనేది. ఆయన అధికారానికి లోబడడం అంటే ఏంటి? ఆయన మాటని గైకోవడం. ఆయన మాట ఏంటి? వాక్యం కదా. వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాన్ని ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. వాక్యం ఎందుకు చదవాలి అంటే ప్రతి దినము మనిషిలో ఉన్న బలహీనత ద్వారా ఆలోచన వల్ల కానివ్వండి, ఓకే, హృదయం వల్ల కానివ్వండి, తలంపుల వల్ల కానివ్వండి ఏం చేస్తారు? పాపం చేస్తారు. ఆ పాపము నుండి మనం బయట విడిపించబడాలన్నా, చేయకుండా ఉండాలన్నా మనకి దేవుని యొక్క సహాయము అవసరం. అందుకని ఏం చేస్తారు? కొంతమంది అంటే పొద్దున్న లేచి ప్రార్థన చేయండి అంటారు. అవి ఎత్తి ఏమైందంటే నువ్వు ఎప్పుడైతే ఉదయకాలంలో లేచి ఆయనతో సహవాసము చేస్తావో నీవు ఆయన గొడుగు అంటే తెలుసుగా, వర్షం వస్తే గొడుగు ఎట్టేసుకుని వెళ్తావా? ఎలా వేసుకుని ఎవరు తిరుగుతారండి గొడుగు? నువ్వు ఎప్పుడైతే ఉదయకాలమున ఆయన వాక్యాన్ని చదువుతావో ఆయన యొక్క గొడుగు కిందకి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన పొద్దున్నే గొడుగు పట్టున్నారు అనుకోండి, ఆయన నీకు కావలిగా నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ ఊహకి ఆయన ఎలా ఉంటాడు? కావలిగా ఉంటాడు. అందుకని ఏంటంటే వాక్యము మనల్ని ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. నీకు ఆ రోజు చదివిన వాక్యంలో ఏంటంటే దేవుడు మాట్లాడతాడు స్పష్టంగా. ఎలా మీకు అలవాటు ఉంటుందిగా, ఎలా తీయడమో ఎలాగోలాగా వాక్యం అనేది కంపల్సరీ చదువుకుంటే ఏంటంటే నీ ఆత్మీయ ఆహారం అది. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యం. మరి ఆత్మకి ఏం కావాలా? ఎందుకంటే ఆత్మ ఆయన రెండు ఒకటేగా. మనం ఏం చేయమంటే అన్నిటినీ ఎలా చూస్తాం? శరీరం యొక్క కళ్ళతో చూస్తాం. పౌలు భక్తుడు ఏం చేశాడు? ఫస్ట్ సౌలు కదా ఆయన పేరు, అందరిని చంపుకుంటా వెళ్ళాడు. చంపాడా చంపలేదా? ఎందుకు చంపాడు అందరినీ? తను ఎలా చూశాడు లోకాన్ని? శరీరం యొక్క కళ్ళతో చూశాడు.
అంటే ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రం అనేది ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? ఇదన్నా చెప్పండి. ధర్మశాస్త్రము శరీరానికి సంబంధించింది. ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? తప్పు చేయొద్దు. తప్పు ఎలా చేస్తావు? ఆత్మతో చేస్తావా? వేరే వాళ్ళ భార్యను ఆశించొద్దు అంటే శరీర సంబంధమైన. అబద్ధం ఆడొద్దు కదా. అంటే ధర్మశాస్త్రము శరీర సంబంధమైన క్రియ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు శరీరంతో నువ్వేం చేయలేవు, దాన్ని అధిగమించలేవు, దాన్ని నువ్వు పాటించలేవు. కాబట్టే ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ మీలో వస్తే తప్ప మీరు దాన్ని ఏం చేయలేరు. కాబట్టి ఏంటంటే వచ్చి నీలో ఉంటానని ఆయన చనిపోయి మన మధ్యకి వచ్చాడు. అందుకేనంటే ఆయన శరీరధారి అయి మన మీదకి వచ్చాడు. యోహానులో ఉంటది, నేను పైకి వెళ్ళి ఏం చేస్తానంట, ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మీలో ఉంటాడు అని యోహానులో ఎత్తుకో. ఆయన ఎక్కడ ఉంటాడు? మీలో అంటే ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదు అని ఎంతమంది బోధకులు చెప్తున్నారు మీకు తెలుసా? చదవండి. 14వ అధ్యాయము 14 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. చూడండి, ఎల్లప్పుడూ ఉండుటకై అంటే ఎల్లప్పుడు అంటే ఎలా ఉంటారు? ఎల్లప్పుడు అంటే ఏంటి చెప్పండి? మీ ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తారు కదా, చేస్తారా చేయరా? అమ్మ నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం నీతో ఉంటా, 6 నెలలు నీతో ఉంటా. పెళ్లి చేసుకుంటావా? 6 నెలలు నిన్ను చూస్తా, 6 నెలలు నిన్ను చూడా. ఉంటారా పారిపోతారా? నెక్స్ట్ మినిట్ జంప్ వెళ్ళిపోతుంది కనపడం. ఎల్లప్పుడు అంటే ఏంటి? ఎప్పుడు మీకు ఎక్కడ కనిపించాడు మరి పరిశుద్ధాత్ముడు? ఏది మరి కనపడ్డా? ఎవరికైనా కనిపిస్తున్నాడా? ఇప్పుడు చూసారా? ఎల్లప్పుడు నీతో అంటే ఎక్కడ ఉంటాడు ఆయన? చదవండి. లోకం ఆయనను చూడదు, ఆయన్ను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చాలండి. ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన? ఎల్లప్పుడూ మీ అందే ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు లేదు అంటే నేను వాక్యంలో ఎతకాలా, వాళ్ళు చెప్పింది నమ్మాలా? చెప్పండి. నేను ఎక్కడ ఎతకాలా? ఎవరన్నా ఏదో చెప్పారంటే ఎక్కడ ఎతకపోవాలా? వాక్యంలో ఉంటేనే అది నిజం. లేదనుకోండి, ఇక ఆయన ఏ పాస్టర్ అయినా అవనండి, ఎంత పెద్దోడైనా అవనండి, దేవుడు నాతో డైరెక్ట్ చెప్పాడన్నా కూడా అవసరం. ఎందుకంటే వాక్యం ఏదైతే చెప్తుందో వాక్యమే నిజం. ఎందుకంటే ఆది అందు ఏముంది? అందుకని ఏంటంటే మనుషుల్ని ఇప్పుడు వాక్యంలో ఉన్నదాన్ని ఎత్తుక్కోండి. ఎందుకంటే దేవుడు మీకు కావలసిన ప్రతి దానిని ఆయన వాక్యంలో వచ్చాడు. ఎందుకంటే వాక్యం వచ్చిన తర్వాతే ఆయన వచ్చాడు. అవునా కదా? పాత నిబంధన వచ్చిన తర్వాత కదా శరీరధారికి వచ్చింది. అప్పుడు దాకా ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఎంతవరకు ఎవరు చూడలేదు ఆయన. శరీరధారిగా కనిపించింది ఎప్పుడు? మరియా ఎప్పుడైతే గర్భములో తనని కన్నిందో అప్పుడే ఆయన మనకి శరీరధారిగా కనిపించారు. అప్పుడు దాకా ఎవరైనా కనిపించారా? ప్రవక్తలన్నా ఎవరన్నా చూసారా? ఆత్మ రావాలన్నా కూడా వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తేనో ఆరాధిస్తేనో వచ్చి వెళ్ళిపోయాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎల్లప్పుడు మీ యందు నేను నివసింతును అన్నాడు. అంటే ఆయన వచ్చి నీలో ఉండాలంటే పాప శరీరాకారమైనటువంటి మనకు సాధ్యమేనా? అవదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలంటాడు. అవుతుందా పరిశుద్ధంగా ఉండడానికి? మీరు ఎవరైనా చేయగలరా? ఒక్క సెకండ్ అయినా నీ తలంపులు నువ్వు సరి చేసుకోగలవా? మనం చేసుకోలేము. మన సొంతంగా ఏంటంటే మనుషుల యొక్క హృదయాలోచనలు ఎల్లప్పుడూ ఎలా ఉంటాయంట? దేవునికి చెడు తలంపులతో నిండిపోయి ఆయన విరుద్ధంగా ఉంటారు. అంటే మనం ఏం చేయలేము? మన తలంపుల్ని మనం కంట్రోల్ చేసుకోలేము. ఎందుకంటే మనం తయారు చేయబడిన తర్వాత మనం ఏం చేసామంట? ఆడికి ద్వారం తెరిచాం. తాళాలు ఎవరి చేతికి ఇచ్చావు? ఒక చక్కగా పండు తినేసి రారా అన్నాం. ఆడు వచ్చేసి లోపల కూర్చున్నాడు. ఇప్పుడు ఉన్నవాడు బయట తెరవాలనుకోండి, మరి మీలోకి ఆయన రావాలి కదా. మరి ఆయన నీలోకి రావాలంటే ముందు నేను ఏం చేయాలా? నేను పరిశుభ్రపరచాలి.
నేను పరిశుభ్రపరచాలంటే రోజు స్నానం చేస్తే అయిందా? అవదు, ఒకేసారి చేయాలా. అందుకని ఏం చేశాడంట, గొర్రెల రక్తం వలన మేకల రక్తం వలన కాదు కాబట్టి నా రక్తంతో నేను కడిగి నీలో నిత్యము ఉంటాను అనే వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు, శిలువ మీద మరణించాడు. ఇంకో పేరుంది యేసయ్యకి, ఏం చెప్పండి, లోక పాపమును మోసుకొని పోయిన గొర్రెపిల్ల కదా. సరే, దానికి దీనికి ఒక కనెక్షన్ ఉండదు. రోమపత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఈ లోపల నేను చెప్తే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను అనండి. ఇప్పుడు వాళ్ళని పౌలు శీల గురించి మాట్లాడుతున్నాం కదా, లోపల ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆరాధిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఆరాధన బట్టి ఏమైందంట, జైలు గోడల పునాదులు బద్దలైపోయాయి. బద్దలైపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరు, జైలు అధికారి. వచ్చి ఏం చేశాడంట, వాళ్ళందరూ వెళ్ళిపోయారని పొడుచుకుందాం చూశాడు. కానీ వాళ్ళందరూ అక్కడే ఉండడం చూసి అక్కడ ఒక మాట ఉంటుంది అనమాట. పౌలు భక్తుని అడుగుతాడు, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? మరి ఇంతకుముందు తెలియదు అబ్బాయికి, ఇంతకుముందు చూడలేదా? పౌలకి అక్కడే ఉన్నాడుగా, పనులు తినేటప్పుడు తనే తీసుకొచ్చాడు, సంఖ్యలు వేసినప్పుడు వాళ్ళే వేశారు, లోపలికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళే తీసుకొచ్చారు. మరి అప్పుడే ఎందుకు అడిగాడు ఏం చేయాలని? అంటే ఏంటంటే వాళ్ళు ఆరాధించిన దాన్ని బట్టి జరిగిన అద్భుతాన్ని చూసి తన హృదయం ఏమైంది, తెరవబడింది. కాబట్టి ఏంటంటే చూడండి, అద్భుతాలు లేవన్నాం అనుకోండి, మరి అబ్బాయి మారేవాడా? అద్భుతాలు లేవు అంటారు కదా చాలా మంది, అద్భుతాలు లేవు అంటున్నారు. అద్భుతాలు లేకపోతే ఇప్పుడు ఆ జైలు అధికారి మారేవాడా? దేవుడు అద్భుతం చేయలే, ఏమి మీరు పాడుకోండి అన్నాడు, వీళ్ళు పాడుతా ఉన్నారు, 10 ఏళ్ళు పాడి 20 ఏళ్ళు పాడి తర్వాత ఏమవుతారు, పైకి వెళ్ళిపోతారు, అంతేనా? కానీ పాడినప్పుడు ఏం జరిగింది అక్కడ, దేవుడు వారి యందు ఉన్నాడని రుజువు పరచడానికి ఏం చేశాడు, అద్భుతాన్ని. మరి అద్భుతాలు లేవంటే పుష్కుని నమ్మేసి కరెక్ట్ అంటే అయిపోద్దా? వాక్యం వెతుక్కోవాలి మనం. ఏంటంటే ప్రతి దానికి రెఫరెన్స్ అనేది మనం వెతుక్కోవాలి కదా. బిర్యానీ చేయాలంటే అంతా కలిపి ఒక ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఒకటే ఫాలో అవుతారా? అక్కొకటి చేస్తుంది, మీరు ఒకటి చేస్తారు, ఫాస్ట్ గారు ఒకటి చేస్తారు, నేను ఒకటి చేస్తాను. అందరికి ఒకటే టేస్ట్ ఉంటుందా? పోనీ అందరూ ఒకటే తరహా చేయండి, ఒకేలా ఉంటుందా? అదేంటి, ఏం మార్చొద్దు, అన్ని కొలతలేసి అన్ని వేసి యాజ్ ఇట్ ఈజ్ గా చేద్దాం, ఒకేలా ఉంటుందా? మరి అదేంటి, రాదు. అలాగే అందరికీ ఒకే వాక్యం నడవదు. లూదియా ఉంది, ఓకే, ఆ హృదయం దేవుడు తెరిచిన దాన్ని బట్టి ఏమైందంట, తన వాక్యం తెరవలేదనుకో, వెంటదా నువ్వు ఏమైనా వాక్కోండి, నువ్వు చెప్పుకోండి, ఆమె అయిపోయింది ఫస్ట్ కదా. ఇంకేం 100 వారాలు వస్తే ఏంటి, 100 సంవత్సరాలు వస్తే ఏంటి, ఏముంది ఉపయోగం? దేవుడు ఏం చేయాలా, ప్రార్థన చేసేటప్పుడు మనం అడగాల్సిన, ఈ ప్రభువా నా హృదయాన్ని నీ మాటలు వినడానికి తెరవ చేయండి. ఎక్కడ నేను కఠినుడిని అయిపోయింది, ఏ మాటలు నేను తీసుకోవట్లేదు, నాకు ఇష్టం వచ్చింది నేను తీసుకుంటున్నానా, నాకు నచ్చింది నేను తీసుకుని మిగతా వదిలేస్తున్నానా? పిల్లలు ఇప్పుడు మీరు కూరండారు అనుకోండి, పెద్దోళ్ళు పిల్లలు ఒకేలా తింటారా? ఇప్పుడు మావాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరన్నా ఉన్నాడు నన్ను కొడతారు, మావాడినే తీసుకుంటా. మేము మా మామిడికి ఏమైనా ఉండేమనుకోండి, మొత్తం అన్ని ఏరేస్తాడు. మనం అలా తింటావా? నువ్వు తినాల్సిందే, నువ్వు చేయవలసిందే అంటే పెద్దనే ఆడే తింటాడు. తెలిసే నాకు ఏం చేయాలా, ఎదురు చూడాలా, అంతేగాని మడతట్టేసి కొట్టేసి లేదు ఉండదు నమ్మకూడదు. అన్ని ఎక్కడి నుంచి ఉండాలా? నాకు ఏది ప్రమాణం, నాకు వాక్యమే ప్రమాణం, నా దేవుడే నాకు ప్రమాణం. ఎందుకంటే ఆయన వాక్యమే ఉన్నాడు. ఇది ఏంటంటే ఆత్మ ప్రేరణ ద్వారా రాసినటువంటి మాటలు. అందుకే ఏంటంటే ఆత్మ ద్వారా మాట్లాడాలంటే ఏం చేయాలా, నేను వాక్యంలో వెతుక్కోవాలా. పరిశుద్ధాత్మ లేదన్నారు, పరిశుద్ధాత్మ లేదు సంగతి దేవుడు ఎరుగు. యేసు ప్రభు ఎల్లక ముందు చెప్పారా, వెళ్ళిన తర్వాత చెప్పారా? అది ఎల్లక ముందే కదండి. యోహానులో మీరు చదివింది ఎల్లక ముందా, వెళ్ళిన తర్వాత? ఆయన ఎల్లక ముందు చెప్పిందని నువ్వు నమ్మట్లేదు, గెలిపోయిన తర్వాత గురునంటే ఎవరు నమ్ముతారు? లేదండి, 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 ఎక్కడి నుంచి లేదండి. అద్భుతాలు లేవండి. అద్భుతాలు లేవండి ఏంటి, వాళ్ళు చేసిన అద్భుతాలను బట్టి వాక్యం ఏమైందంట, స్థిరపరచబడింది. వాళ్ళు చేసిన దాన్ని బట్టి, దేవుడు వారి ద్వారా జరిగించిన అద్భుతాలను బట్టి వాక్యము స్థిరపరచబడింది. అపోస్తుల కార్యాల్లో ఉంటది.
పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుత కార్యములను జరిగించెను. అపోస్తల కార్యములో ఉంటది. దేవుడు ఎందుకు చేస్తాడండి అద్భుతాలు? ఎందుకంటే కొంతమంది అద్భుతాలు చూస్తే నమ్ముతారు, కొంతమంది మాటలు బట్టి నమ్ముతారు, కొంతమంది ఏంటంటే వారికి ఉన్న జ్ఞానాన్ని తర్కించిన దాన్ని బట్టి నమ్ముతారు. చూడండి, తెస్సలోనిక సంఘంలో వాళ్ళు ఆ పౌలు భక్తుడు చెప్తున్న వాక్యాలంట ఉన్నదో లేదో అని చెప్పి వాక్యంలో వెతికి తెలుసుకున్నారంట. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది, చదువుకున్న వాళ్ళు కాబట్టి. చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? విని గ్రహించి దేవుణ్ణి అడగాలి. యెషయా గ్రంథంలో ఉంటదంట ఏంటంటే, గ్రంథం తీసుకెళ్లి చదువుకున్నవాడికి ఇస్తానంట, నాకేం రాదు, నాకు అర్థం కావట్లేదు అన్నాడంట. చదువుకున్న వాడికి, చదువుకోలేని వాడికి ఇస్తే నాకు చదువు రాదు అన్నాడు. మరి ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థమవుతుంది? దేవుడు నీతో మాట్లాడితే తప్ప ఆ మాటలో ఉన్న అర్థం మనకి. అందుకే అంటాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని ఎలా నడిపిస్తాడంట? సర్వ సత్యములోనికి నడిపించును. అంటే అప్పుడు దాకా అపోస్తలుకి అన్ని చెప్పేశాడు ఆయన శిష్యులకు మొత్తం చెప్పేశాడా? తప్పలా. ఆయన అంటాడు, నేను ఈ సంగతులను చెప్తేనే మీరు గ్రహించలేకపోతున్నారు, నేను ఇంకో గొప్ప వాటిని చెప్తే మీరు ఏం చేయరంట? ఏం గ్రహించలేరు. ఇప్పుడు మీరు పునాదులయ్యి, పరలోకానికి పునాదులయ్యి మీరు ఇజ్రాయేల్ ప్రజల్ని పాలిస్తారంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చేపలు పడుతున్నవాళ్ళు. నమ్ముతారా? ఎక్కడంట? పరలోకంలో పునాదులయ్యి మీరు అక్కడ పాలిస్తారు అంటే నమ్ముతారా? మీరున్నారు సిస్టర్గా అనుకోండి, మీరు పరలోకంలో పునాది అయిపోయి ఇప్పుడు 1,00,000 మందిని పాలిస్తారు అనుకో, అక్కడ నమ్మిద్దా? శరీరంలో ఆలోచించండి ఒకసారి. పాస్టర్ గారు దర్శనంలో చూశానండి మీరు పైన చేస్తున్నారని. లోపల ఫస్ట్ థాట్ ఏంటి తెలుసా? మనకు అంత సీన్ లేదమ్మా, మనకు జరగదు, ఎవరినో చూసింటారు పాస్టర్ గారు అని చెప్పి ముందు మనకే స్టార్ట్ అయింది ఫస్ట్. అంటే ఏంటి? మన మీద మనకి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఈ శరీరం అంట బహు ఘోరమైంది. మనల్ని ఏంటంటే పాపంలో నిత్యం తోస్తానే ఉంటది. అందుకే ఏం చేయమంటున్నాడు? శరీరాశ అంటే అది నేత్రాశ, జీవపుడంబం ఏంటి? లోపల ఉన్న ఒకరు, కోపం, క్రోధం, అసూయ, ఇవన్నీ జీవడము. 10 రూపాయలు ఎక్కువ అనుకోండి, నాకేమవుతుంది? బలుపు వచ్చేసింది కదా. కింద ఉన్నాడు ఏమవుతాడు? అవడరా నువ్వు అంటావు, పైన ఉన్నాడు అయ్యా నమస్కారం కదా. మరి నువ్వు అక్కడి నుంచే వచ్చావు కదా, మరి అదేమైపోయింది? కనబడదు. అంటే ఏమైంది? జీవపుడంబం. శరీరాశ అంటే ఏంటి? చూడండి, ఆశ రకరకాలు ఉంటుంది. శరీరాశ అంటే ఏంటి చెప్పండి? శరీరాశ అంటే ఏంటి? శరీరానికి చాలా ఆశలు ఉంటాయి, దాన్ని కూడా మనం ఏం చేయాలా? జయించాలా. జయించాలంటే నీ వల్ల అయితే ఆకలిస్తుంది, ఏది పెడితే తినేస్తావా? నీ మనసుకి ఏం కావాలో అది జాగ్రత్తగా తెలుసుకో. డాక్టర్ గారు మీకు షుగర్ ఉందండి అనండి అనుకుందాం. సపోజ్ మీరందరూ నాకు షుగర్ ఉంది, లోపల పాస్టర్ గారికి షుగర్ ఉంది అంటే మీకు ఎవరికి తెలియదు. మీరు ఏం చేశారంటే పాడికి పడిన పాస్టర్ గారు అని చెప్పి ఒక తెచ్చి అటు పడేసారు. ఇప్పుడు నేనేం చేయాలా? తినాలా తినకూడదా? అంటే ఏం చేయాలా? చూసి ఏం జయించాలా? శరీరాశను నేను అంటే నేను ఏమడగల? దేవుణ్ణి అడగాలి, ప్రభువా తినకుండా నాకు సాయం చేయదు. అంతేగాని దొరికింది కదా గవ్వ తినేసేసి ప్రభువా తగ్గించి ప్రభు అంటే ముందేమైంది? దేవుడు తగ్గిస్తాడు కరెక్టే, కానీ ఏం చేయాలా? దాన్ని జయించేటట్టు దేవుణ్ణి అడగాల, లేదా స్వస్థత ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. అందుకే ఏంటంటే దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఎల్లప్పుడూ మీ యందు ఉంటానికి మాత్రమే. సో ఆ ఉండడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఘోరమైనటువంటి సిలువ మరణానికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఎందుకు వెళ్ళారు అని చదవండి, అధ్యాయం 8 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపపరమైన నియమం నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను, దానికి దేవుడు చేశాను. ఎవరు చేశారండి? దానిని ఎవరు చేశారు? నమ్ముతారా మీరు? అందుకే ఏంటంటే వాక్యం అలా చదవకూడదు. క్రీస్తు యేసునందు జీవనం నుంచి ఆత్మకి విజయమైతే ఆరణం నియమం నడిపించాను, ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయలేకపోయినాడో దాన్ని దేవుడు ప్రేరించను. కాబట్టి ప్రియుల అర్థమైంది ఏమన్నా? మన అర్థమైందా? ఏం చేయాలా? ఒక్కొక్కటి జాగ్రత్తగా చదివితే దానిలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం. చూడండి, కాబట్టి ఇప్పుడు అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఏంటి? శిక్షావిధి లేదని చెప్పి నిష్ఠూర్చుడు బ్రతకం అని ఏమైనా ఉందా వాక్యంలో? దానికి దీనికి ఇక్కడ చెప్పాడంటే దీని మూలం ఎక్కడ ఉంటది? వెనకాల అధ్యాయంలో ఉంటుంది. నేను వెనకాల అధ్యాయం చదవకుండా ఈ వాక్యం పట్టుకుని ఇప్పుడేం లేదు ఇప్పుడేం లేదు ఇప్పుడేం లేదంటే
నేను 10వ తరగతికి వెళ్ళిపోతే ఏమైంది, 9వ తరగతి చదవకుండా 10వ తరగతి ముందే చదవకుండా 10వ తరగతి కూర్చొని అనుకో, నాకేమైనా వస్తుందా? సున్నా అవుతుంది, గుడి సున్నా. ఏం చేయాలా? అందుకని ఏంటంటే బైబిల్లో చదువుకున్నప్పుడు ముందేమైనా చెప్పాను అనుకో, దానికి ముందు అధ్యాయం చదువుకోవాలి. మీరు దాని ముందు అధ్యాయం చదివితే ఏంటంటే దానికి ఆ మాట మనం ఎందుకు చెప్పారో మనకు తెలుస్తుంది. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత కింద చదివింది ఏంటంటే చూడండి, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమము అంటే ఏంటి చెప్పండి? ఓ మాట ఉంటుంది, పాపము పాపము వలన వచ్చే జీతం ఏంటి అంటే అది ఒక నియమం, అవునా కదా? అంతేనే కదా? కానీ ఏమైందంట, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అంటే ఏంటి? నాలో ఉన్నటువంటి ఆయన ఆత్మ యొక్క నియమము నన్ను ఏం చేసిందంట? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే ఏంటి? పాపము వల్ల వచ్చే జీతం అనేటువంటి దాని నుండి నన్ను ఏం చేసింది? విడిపించి. ఎట్లా అనగా అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలలేకపోయేనో దానిని ఎవరు చేసెను? దేవుడు చేసెను. నీ పని ఇందులో ఏమైనా ఉందా? నేను చదివింది మీకు అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా? మీ పని ఇందులో ఏమన్నా ఉందా? ఈ వాక్యంలో, ఈ 2 వాక్యాల్లో నీ పని ఏమన్నా ఉందా? దాని అర్థం ఏంటి? ఇష్టం వచ్చినట్టు ఉండవనా? నువ్వు ఏదన్నా ఆలోచించాలంటే ఆయన సిలువ వైపుకు చూడాలి. ఎందుకంటే ఇది నీకు ఉచితంగా వచ్చింది కాదు. ఎలా వచ్చింది? ఆయన యొక్క మరణము ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం. దాన్ని నువ్వేం చేయాలా? గుర్తు పెట్టుకోవాలా ప్రతి నిమిషము, ప్రతి గడియ. ఎందుకు చేశాడు దేవుడు దీన్ని? ఆయన ఏంటంట, లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల. అది కూడా చదువుతాం, చదవండి. శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించారు. ఏం చేశాడంట? మీకు ఆ పాపము అనే నియమము నుంచి మీరు ఎందుకు విడిపెట్టారంటే ఆ పాపాన్ని ఎక్కడ శిక్ష విధించాడు దేవుడు? ఆయన యొక్క శరీరం మీద. అంటే ఆయన పేరేంటి చెప్పండి? లోక పాపమును. అంటే లోక పాపాన్ని మొత్తానికి కావలసిన శిక్షని ఎవరి శరీరం వేశాడు దేవుడు? ఆయనకి వేశాడు. అంటే ఇప్పుడు నిన్ను ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడికి అంగీకరించావు, నువ్వు ఎలా కనపడతావు దేవుడికి? క్రీస్తులో ఉన్నావు నువ్వు. దేవుడు నేను ఎలా చూస్తాడు? నీతిమంతుడుగానా పాపాత్ముడుగానా? నిన్ను ఎలా చూడాలన్నా ఆయన క్రీస్తు ద్వారా నిన్ను చూస్తాడు. ఎందుకంటే ఇది వరకు గొర్రెల రక్తం నుంచి చూసేవాడు ఆయన. ఇప్పుడు ఎవరి రక్తంతో చూస్తున్నాడు ఆయన? క్రీస్తు యొక్క రక్తంతో చూస్తున్నాడు మిమ్మల్ని. అంటే మీరు ఎలా కనిపిస్తారు ఆయనకి? నీతిమంతులుగా కనిపిస్తారు. ఈ నీతి నీకు ఉచితంగానే వచ్చింది, కానీ ఆయనకి ఎంత ఖర్చు అయింది? ఆయన కుమారుడు యొక్క ప్రాణం ఖర్చు. మీరు మీ పిల్లకి గోటికి దెబ్బ తగిలితే ఏమవుతారు? వెలవెలవెలాడిపోతారు. మరి ఆయన సిలువకి విడిచిపెట్టేశాడు ఆయన కుమారుణ్ణి. ఒక్క నోటితో సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన కుమారుని ఏం చేశాడు? మీకోసం నా కోసం విడిచిపెట్టేశాడు. నీకు కావాలనుకుంటే ఒక మాటతో నిన్ను నీతిమంతుడిగా తీర్చలేడా? నీ ఆత్మను మార్చలేడా? నీ ఆలోచనను మార్చలేడా? దేవుడు ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే ఆయన సొంతంగా ఏది చేయడు. మీ యొక్క ఆధీనంలోకి తను రావడానికి మీకు అవకాశాన్ని ఆయన ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని కూడా ఎలా ఇస్తున్నాడు? తన ప్రాణం పెట్టి మీకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన చచ్చిపోలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఇంకా మేము గొర్రెల రక్తం మీద ఉండేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు, పాపంతోనే ఉండేవాళ్ళు. కానీ ఆయన రాజ్యం ఏంటంట? పరిశుద్ధంగా నీతిగా ఉండాలి అనేది ఆయన చిత్తం. అందుకే పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోక ప్రార్థన చెప్పండి ఒకసారి, అది కూడా చూద్దాం. ఎక్కడ వచ్చిన కాక ఆయన రాజ్యం ఎక్కడ రావాలని అంటున్నాడు? రాజ్యం అక్కడ ఉంది కదా, మనం వచ్చిన కాకంటే ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలా? భూమి మీద ఆయన రాజ్యం రావాలంటే పైన ఎలా ఉందో కింద కూడా అలాగే. అంటే ఏంటి? పైన శపితమైంది ఏమైనా ఉండదా? ఉండదు. పాపం ఉండదా? నాశనకరమైంది, వ్యభిచరించేది, ఎవరైనా నాశనం చేసే ఆలోచన ఉండదా? ఆయన ఎక్కడ కావాలని కోరుకుంటున్నాడు?
భూమి మీదే అలాంటి ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు పరలోకం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆయన పోలికను చొప్పున మార్చబడి పైకి వెళ్ళాలి. అంతేగాని అక్కడికి వెళ్ళినా మారతా అంటే కుదరదు. ఇక్కడే మారాలి. ఇక్కడ మారాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? నీకు తన ఆత్మనిచ్చి నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన బలాన్ని ఇచ్చి నిన్ను ముందుకెళ్ళమంటున్నాడు. నీ బలంతో ఏం వెళ్ళమంటలా. నీకు బలం సరిపోవట్లేదు కాబట్టి అందుకంటాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా. మరి మనం ఎప్పుడైనా దాన్ని పనిపెట్టామా? లోకంలో ఉన్నాడు ఎవడు? సాతానుడు. నీలో ఉన్నవాడి కన్నా ఆడికన్నా గొప్పవాడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటే నీ ఆత్మ ఎంత బలమైందో మనం తెలుసుకోకపోతే అంట. ముందు చూడండి, శ్యామును కొడతాక నేను వెళ్తానని అనుకోండి. శ్యామును ఉంచున్నాడు అలాగా. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడికి వస్తాను? ఎక్కడికి వస్తాను. ఎటు చూడాలి నేను శ్యాముని. ముందు నాకేం కావాలదా? ఆయన కొట్టేశానని చెప్పి లోపల అనుకోవాలి. సరే ఈయన ఎందుకులే, దావీదు గొలియాతును చూసుకుందాం. మనోడు ఎంత? 6-7 అడుగులు. ఈటే 8 అడుగులు అంట. గొలియాతు ఈటంత కూడా లేడు. అవునా? 40 రోజుల నుంచి బెదిరిస్తున్నా కానీ ఎవరు వెళ్ళలేదంటే వాడిని ఒకసారి ఊహించుకోండి. 40 రోజుల పాటు మీరు ఉన్నారనుకోండి, నీకు శివుని ఇద్దరు లేదా, నీకు ఇది లేదా, నీకు ఇది లేదంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు సావనాడు సత్వం లేదా ఆనందం చెప్పాలి. 2 ఏదో జరిగింది. 40 రోజుల పాటు ఏమి చేయలేదంటే ఒకసారి ఆడు ఎలా ఉంటాడో మీరు ఊహించుకోండి. ఆడు ఆ నుంచున్న వాడి దగ్గరికి వెళ్ళి, ఓకే ఇప్పుడు ఈ అబ్బాయి అన్నాడు అనుకోండి, శ్యామ్ దగ్గరికి వచ్చి కొడితే అంటున్నది. ఆడొచ్చి శ్యామ్ ముందు వచ్చి కొడితే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? శ్యామ్ ఎడ తీసి అంటే ఏం చేయాలి? ముందు నేను లోపల వాడిని జయించాల, బయట కాదు. నాలో లోపల వాడిని నేను జయించానని చెప్పి నాకు ముందు భయం పోవాలి. అప్పుడు వెళ్ళి మాట్లాడగలుగుతా. లేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను అంటావు, మాట్లాడేది ఉండదు. అంటే ఏం చేయాలి? ముందు నేను నాలో ఉన్న భయాన్ని జయించగలగాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ నీ ఆత్మను నువ్వు బలపరచాలి. చూడు, అందుకే అంటాడు పరలోకము ఎక్కడ కావాలంటే ఇక్కడ కావాలని అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ రావాలంటే ఆ నీతిని పరిశుద్ధతను నువ్వేం చేయాలా? నీ జీవితం యొక్క గమ్యంగా ముందుకి కొనసాగాలి. నమ్మాల. కొన్ని ఏం చేయాలా? వాక్యంలో ఉన్నాయి, మనం నమ్మాల. అవి నమ్మబుద్ధి కాదు. దేవుడు చేసింది నమ్మాలంటే మనకి, నువ్వు శరీరం అనే కళ్ళుతో చూస్తే మనం నమ్మలేము. చూడండి, మన కోసం దేవుడు చచ్చిపోయినట్టు ఎవరు నమ్ముతారా? మీకంటే అన్ని తెలుసు కాబట్టి మీరు అంటున్నారు. బయటికి వెళ్ళి చెప్పండి. మీ వాడు ఏంటంటే కొన్ని ఉంటాయి, కొన్ని మాటలు మనం పలకూడదు. వాళ్ళు ఏయో వలుకుతూ ఉంటారు కదా. మనం మాట్లాడొచ్చు, చాలా ఉంటాయి, కానీ మనం మాట్లాడడం ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళం కాబట్టి కొన్ని మనం తెలుసుకుని మాట్లాడితే. కాబట్టి ఏంటంటే వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటాడు, ఎలా పడితే అలా యుద్ధానికి వెళ్ళమంటున్నాడా? మనం పోరాడినది అదృశ్యమైన వాడితో అంట. దృశ్యమైన ఏంటంటే కనిపించేది, అదృశ్యమైన అంటే అనపడదు. ఇప్పుడు ఆయన వీడియో తీస్తున్నాడు, నాకు దానికి మధ్య సంబంధం ఉందా? కానీ అందులో రికార్డ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? అందులో ఉన్న సిగ్నల్ దాన్ని రికార్డ్ చేస్తారు. అంటే నీకు కనపడట్లేదు, దేవుడు దాన్ని చూడమంటున్నాడు. నీ కళ్ళతో కనపడద్దా? దానికి నువ్వు సపరేట్ టెక్నాలజీ చేసి కళ్ళతో చూసావు అనుకో, నీకు అప్పుడు ఐరెట్ రేస్ అని కనపడుతుంది. ఎందుకు రికార్డ్ అవుతుంది అంటే ఏం చేస్తున్నాడు? ఏమేం చేయమంటాడు? విశ్వాసం అనే డాలుని సరించడు, వాక్యం అనే ఖడ్గాన్ని, నీతి అనే మైమర్పు, ఇవన్నీ వేసుకుంటే అంటే ఏంటంటే వాళ్ళతో మనం అప్పుడు పోరాడగలుగుతాం. కానీ మనం ఏంటంటే ఏం వద్దు, మనం డ్యామ్ అని వెళ్ళిపోవడం, వాక్యం పట్టుకోవడం, ఏం చేయాలి? ఎవరు ఏం చెప్తే అది నమ్మడం, పొలవని వెళ్ళిపోవడం. ఒక ఆయన వచ్చాడు, అద్భుతాలు కరెక్టేనండి, ఫాస్ట్ గా చెప్తున్నాడు, అద్భుతాలు లేవు, పరిశుద్ధాత్మ లేదా, నిజమేనండి, ఫాస్ట్ గా వెళ్ళిపోండి. తర్వాత ఒకరు వచ్చిన తర్వాత ఓన్లీ ఏంటంటే మళ్ళీ మనం దేన్నైనా ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నప్పుడు, ఏదైనా ఒక వాక్యాన్ని పట్టుకున్నప్పుడు ఏంటంటే దానిలో ఉన్న మూలాలను మనం ఏం చేయాలా? వెతకాల. ఎందుకు? చూడండి, యేసు ప్రభు వారే సొంతంగా వెళ్ళిన ఊర్లోనే ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు. ఉందా లేదా? వాక్యంలో ఉందా? ఎందుకు చేయలేకపోయారు అంట? అక్కడ వాక్యంలో క్లియర్ గా ఉంటది. వారి అవిశ్వాసమును చూసి ఆయన ఏమయ్యాడంట? ఆశ్చర్యపోయాడు అనడం. అంటే ఏంటి? నువ్వు సాక్షాత్తు ఆయనే వచ్చినా కూడా నువ్వు అద్భుతాలు, నువ్వు అంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే మరి గొప్పమే కదా. చూడండి, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిసి అసలు ఆయన చేసాడా? ప్రార్థన చేశాడా? ఏమన్నా అన్నాడా? అమ్మా నువ్వు స్వస్థపడు, ఏమైంది 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 ఏమన్నా అయిందా? ఏమైందంట? వచ్చి అలా అంతే, బట్ట పట్టుకుంటే ఏమైపోయింది? ఎక్కడి నుంచి ఉంది ఆ విశ్వాసం? అమ్మా నీ విశ్వాసమే అంటే ఏంటి? ఇప్పుడు నీకు విశ్వాసం సంవత్సరం జరిగిపోద్దా? జరిగిపోద్ది. ఒకటి. తర్వాత ఒక దయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టమంటే ఏం చేయలేరు, వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు ప్రభు గారు ఏం చెప్తాడంటే, ఎటువంటివి పోవాలంటే ఏం చేయాలంట? ఉపవాసం ఉండి
ప్రార్థన చేయాలి. ఈ మధ్య బోధకులన్నీ అన్ని వదిలేసి అద్భుతాలు చేస్తున్నారండి. నువ్వు అద్భుతం చేయాలంటే ముందు ప్రార్థన చేయాలి. ఈ మోకాళ్ళు వంగితేనే దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు, లేకపోతే పనిచేయడు. ట్రై చేయండి మీరు ఎవరన్నా పోనీ. అద్భుతాలని మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పని చేస్తే అందరికీ రావాలిగా, అందరూ చేయాలిగా. ఎందుకు చేయలేకపోతున్నారు? విమర్శించడం చాలా తేలిక, దాన్ని చేయడం చాలా. దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆయనతో మనకున్నటువంటి ఆ ప్రత్యేకతను బట్టి ఆయన పనిచేయడం మొదలు పెడతాడు. వరాలు 9 అంటారు కదా, కృపావరాలు 9. కానీ హెబ్రీయులో ఒక మాట చెప్తాడు, నానా విధమైన పరిశుద్ధాత్మ వరాలు. మీకు ఏంటంటే రెఫరెన్స్లు ఉంటాయి, పాయింట్ ఆఫ్ రెఫరెన్సెస్, ఇదా అదా అనేది ఏంటంటే నువ్వు ఎదిగే దాన్ని బట్టి నీ ఆహారం ఉంటుంది. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి బిర్యానీ పెడతారా మీరు అందరూ? వాళ్ళు బిర్యానీ పెట్టేస్తారా? కేజీ బిర్యానీ పెట్టి ఆమె పెడతారా? పని ఆమె కేజీ బిర్యానీ పెడతారా? ఆమెకే అవ్వదు. ఆ ఆంటీ గారంటే కొంచెం ఏదో పర్వాలేదు. అంటే ఏం చేయాలా? వాక్యం పోషింపబడేటప్పుడు కూడా జాగ్రత్తగా చెప్పాలి, విశదీకరించి చెప్పాలి. అందరికి ఒకేలాగా పొలోమని చెప్పైతే చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఏం చెప్పాలా అక్కడ విశ్వాసులను చూసి. అందుకే అంటాడు ఆత్మ ద్వారా తప్ప అంట శరీరం ద్వారా మనం ఏమి చేయలేం. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడైనా కూడా ఏంటంటే నేను అనేది కోరుకుంటది. ఏం కోరుకుంటది? నేను మాత్రమే అని కోరుకుంటుంది, నేను నా కుటుంబం. కానీ ఆత్మ అలా కాదు. ఆత్మ అంటే అందరూ బాగుండాలని కోరుకుంటుంది. అందుకే ఆయన తండ్రి ఒక మాట అంటాడు, ప్రభువా నాకు విశ్వాసం ఉంది కానీ నాలో అపనమ్మిక రాకుండా నాకు. అదేంటది? అంతేంటి? అది కూడా ఆయన చేస్తాడు. మనం అడిగి దాన్ని బట్టి ఉంటుందమ్మా. అంటే చూడండి, మీరు ఏం చెప్పినా అందులో నుంచి వాక్యం తీసి ఇది లేదని చెప్పడానికి చాలా తేలిక. కానీ ఏంటంటే విశ్వాసం వల్ల మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలవు. అందుకంటే ఏదైనా నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? కంటి చూపుతో నువ్వు జీవించావనుకో నువ్వు నీతిమంతుడు కాదు, కంటి చూపుతో నువ్వు జీవించకూడదు. చూడండి, క్రీస్తు ప్రభు వారు పేతురుని 3 సార్లు తిరస్కరిస్తారని ముందే చెప్పాడా, తర్వాత చెప్పాడా? చెప్పాలి. కానీ పేతురుని ఏమన్నాడు? బండాని ముందు అన్నాడు, తర్వాత అన్నాడు. బండాని ఎప్పుడు అంటాడు తెలుసా? ముందే అంటాడు. ఎప్పుడు? నీవు జీవగల దేవునిమైన కుమారుడు అన్నప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు బండ, నీ మీద నా సంఘాన్ని నేను. అంటే ఆయన తెలీదా 3 సార్లు అప్పుడు చేస్తాడని? దాని అర్థం ఏంటి అంటే పేతురుని పాపం చేయి, నువ్వు ఉండు అని అర్థమా? కాదు, అది బలహీనత. అంటే ఏంటిది? మనలో ఉన్న బలహీనత. అప్పుడు ఏం చేశాడు? పేతురు భయాన్ని జయించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ మీదకి వచ్చిందో వాళ్ళు ఏం చేశారంట? దేవాలయానికి వెళ్ళి బహిరంగంగా చెప్తున్నారంట. తన్నినా, కొట్టినా, చంపినా వాళ్ళు క్రీస్తు కాదని చెప్పారా? కాదు, దేవుడే ఉన్నాడని చెప్పి. మరి ముందెందుకు చెప్పలే? ఎందుకంటే వాడు ఆ భయాన్ని జయించలేకపోయాడు. ఆ భయాన్ని మనం జయింపజేసేది ఏంటి? పరిశుద్ధాత్మ. మనం ఏం చేయాలా? ఆయన సహాయాన్ని మనం తీసుకోవాలి. ప్రతిసారి ఏంటంటే ఆయనకి లోబడాలా. నీవు శరీర క్రియలను జయించాలంటే నీకు పరిశుద్ధాత్మ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే నీ హృదయము బహు ఘోరమైంది, మోసపూరితమైందంట. నీ హృదయం మార్పు చెందితే తప్ప నువ్వు మార్పు చెందవు. నువ్వు శరీరంలో మార్పు చెంది ఏమవుతుంది? వయసు వస్తుంది. ఏమొస్తుంది? వయసు వస్తుంది, అంతే. ఇప్పుడు నాకు తల జుట్టు అన్ని వచ్చేసి నోరు వేసుకుని పడిపోతున్నాను, ఉపయోగం ఏమైనా ఉందా? వాళ్ళు పెద్దోళ్ళు అంటారా? అబ్బో నాయన జోలికి పోగంటారా? చెప్పండి. ఇప్పుడు ఆ ముదుగులు అడుగుతా ఉందనుకోండి, మీరు ఆ దగ్గరికి వెళ్ళి అమ్మ నేనేం చేయాలని చెప్పి సలహా అడుగుతారా? పారిపోతారా? ఉంటారా వాళ్ళ దగ్గర? అంటే మనిషి యొక్క ప్రవర్తన వయసు మీద ఆధారపడి ఉండదు. నీ ప్రవర్తన వయసు మీద ఆధారపడి నువ్వు చేసేదాన్ని బట్టి కదా. కాబట్టి ఏంటంటే మన క్రియలు కూడా జాగ్రత్తగా ఏం చేయాలా? ప్రతి దానికి దేవుడు ఒక లెక్క చెప్తాడు. మీరేంటంటే చూడండి, ఎప్పుడైనా కూడా ఒక సర్కిల్ అంటే ఏంటి చెప్పండి? ఉండ్రం కదా. ఉండ్రం ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది పై మూత తీసేసి ఇక్కడ తీసాను అనుకోండి, గుంటగా పడిపోతాయి. అంటే ఏం చేయాలి? దీన్ని మూత ఖచ్చితంగా తీసేసి పడిపోతుంది అంటే ఏం చేయాలి? ముయ్యాలా? అది నీ చేతిలో ఉందా, వేరే చేతిలో ఉందా? నా చేతిలోనే ఉంది కదా, తీసి పెట్టడమే. కాకపోతే ఏంటి? వేరే పడిపోతుంది. మీరు కూడా ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు పడిపోతుంది. ఎవరన్నా వచ్చి అలాగే ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలా? లోబడితే ఆయన మనకి సాయం చేస్తాడు. అందుకే అంటారు
వినుట మట్టుకు ఎనువారై ఉండక ఆయనకు లోబడి దేవుని భయం మనకిప్పుడు నిత్యము. దేవుని భయం ఉందనుకోండి, మనం చేసే ప్రతి క్రియని ఏం చేస్తాం? ఆలోచిస్తాం. నువ్వు పాపం చేస్తావా? పెళ్ళి అయిపోయింది అనుకోండి, నీకు పెళ్ళయింది, మీ ఆయన పక్కన లేరనుకోండి, ఇష్టం వచ్చినట్టు బతుకుతావా? పెళ్ళైన వాళ్ళు ఏమైనా ఉంటారు అలాగా? ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటేనే ఏమవుతుంది? నీ జీవితం సవ్యంగా, లేదానికి ఏమైతే. అలాగే దేవుడు నా యందు ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ జీవితాన్ని ఎలా ఉంచుకుంటావు? నీతిగా, పరిశుద్ధంగా. ఎప్పుడైతే నా హృదయంలో ఆ తలంపు వస్తుందో, ఆ తలంపు నాలో నిలబడి ఉంటదో, దేవుడు నా యందు ఉండి పనిచేస్తున్నాడు అని, అప్పుడు మాత్రమే నేనేం చేయగలుగుతా? నీతిగా, పరిశుద్ధంగా ముందుకు కొనసాగలుగుతా. నా నోరు వాడాలన్నా 10 సార్లు ఆలోచిస్తా. ఎందుకు? ఎవరు మాట్లాడుతున్నారు నోటి ద్వారా? దేవుడు. జీవన మరణములు యెహోవా వశము. కానీ ఏం చేశాడు ఆయన? ఎవరు వశం చేశాడు? జీవన మరణములు నాలుక. అంటే ఆయనకున్నటువంటి స్వభావాన్ని, శక్తిని ఎవరిలో పెట్టాడు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మీరు ఏమన్నా మాట్లాడాలా, నీ నాలుగు చాలా పవర్ఫుల్. దేవుడు తెలుసుకోక ముందు వేరు, తెలుసుకున్న తర్వాత వేరు. అందుకే నీ మాట నువ్వేమంటావో 10 సార్లు ఆలోచించుకో. ఎందుకంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నువ్వు నాశనం అయిపోయినావు అనుకో, ఇంతే, ఇది జరగదు, అయ్యో జరగదు, అయ్యో చూడండి, కావాలంటే జరగదు. ఏం చేయాలా? జరగదు. చూడండి, ఆత్మానుసారంగా ఆలోచించి చెప్తేనే పని అవుతుంది. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఓకే, మీ జీతం వచ్చి నెలకు 1000 రూపాయలు, మీకు తీర్చే సత్తా ఉందా లేదా? లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు మీతో వాక్యం ద్వారా? నేను అప్పు ఇచ్చి వారుగా ఉంటాను కానీ మీరు అప్పు తీసుకున్న వారుగా ఉండరు అని అంటున్నాడు. నువ్వేమో ఎట్టా ఇది, నేనన్నా నువ్వు కూర్చున్నావు. ఆయన ఏమంటాడు? నా కుమార్తె ఎప్పుడు నోటితో పలికిద్దో నేను అప్పుడు దాన్ని చేద్దామని ఆయన అక్కడ కూర్చున్నాడు. నువ్వేం పలకవాయే. అందుకేంటి? జీవమునిచ్చు మాటలను మనం ఏం చేయాలా? పలకాలి. పలికితే ఏంటంటే ఆయన పనిచేయడం. చూడండి, వాక్యం అంటే మాట. మాటనే కదా ఇది, మాటే. మరి మాట అంటే ఏంటి? వాక్యం. మీరు ఏం అవసరం లేదు, మీ నోటితో పలికిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చూడండి, మీరు నాకు ఇది కావాలి అని అందరిని అడుగుతారా? ఇప్పుడు శ్యామ్ అన్నాడు అనుకోండి, శ్యామ్కి నాకు అసలు సంబంధం లేదు, తెలియదు అనుకుందాం. నేను శ్యామ్ దగ్గరికి వచ్చి, అయ్యా ఓ 10 రూపాయలు టిఫిన్ తినాలండి, ఇస్తాడా? హాస్టల్ కాదు కదా, మామూలుడు. సరే, ఎందుకు అట్లా మాట్లాడుతూ అడుకోరాదా అంటాడు. ఇస్తాడా? నేను శ్యాము బాగా తెలుసు. హాస్టల్ గారు అండి, పదం కొంచెం టిఫిన్ చేయాలంటే డబ్బులు కూడా అవసరం, మనవాడికి తీసుకెళ్ళి చక్కగా అంటే ఏముండాలా? నీ మాట నెరవేరాలన్నా ఎవరిని అడగాల? తెలిసిన వాళ్ళని అడగాలి. నీ భర్తను అడిగితే ఏమవుతుంది? నెరవేరుతుంది. నీ భర్త ఎవరు? సరే కదా, ఆత్మానుసారమైనటువంటి వధువు ఎవరు? ఆయన వరుడు, నీవు వధువు. నీ మాట ఎప్పుడు అది ఉండాలి. ఆయన వధువు ఎలా ఉండాలంట? ఏ కలంకమైనను మచ్చైనను ఏమీ లేకుండా. మరి ఇన్ని లింకులు పెట్టిన ఆయన, మరి మనం ఒక్క లింక్ కూడా ఆయనకి ద్వారం తెరవకుండా, ఆయన దగ్గర టైంకు రాకుండా, ఆయన మాట వినకుండా, శుభ్రంగా భోజనాలు తినేసి, శుభ్రంగా బిర్యానీ తినేసి, కొడుకులు లేసి శుభ్రంగా పోతా ఉంటే మరి ఆయన బాధపడకుండా ఏం చేస్తాడు? మీరేం చేయకూడదంట? మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆయన ఏం చేస్తాడంట? నిత్యము మీకోసం విజ్ఞాపన చేస్తాడంట. ఆయన ఏం చేస్తాడంటే ఆయన తండ్రి దగ్గర నిత్యం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నా కుమార్తె వస్తా ఎదుగు రోజు నేను తీసుకొస్తా, నువ్వు ఉండు అని చూస్తూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన శిక్షిస్తాడంట. ఎప్పుడు నువ్వు దారి తప్పావనుకో ఎలా శిక్షిస్తాడు? ఒక తండ్రి తన కుమారుడిని శిక్షించి నేను ఏం చేస్తాడు? దారిలోకి తీసుకొస్తాడు. మనం ఏం చేయాలా? ఆయన శిక్షకు లోబడాలా? విరుద్ధంగా మాట్లాడాలా? ఎవడు మీ వాడు కత్తించుకుని తిరుగుతున్నాడు ఇంట్లో, ఆడు బలి ఆడుకున్నావు, ఆడుకుంటారా? ఏం చేస్తారు? నోడు తగ్గుతారు. మా అమ్మ కొట్టింది కదని చెప్పి కోపం పెట్టుకుని కత్తించుకుని నేను కూడా చేస్తానా? అలాగే దేవుడు శిక్షించినప్పుడు ఏం చేయాలా? లోబడి నేను ఎక్కడ ఆయన మాటను వినకుండా తప్పిపోయినా చూసుకుని ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. నువ్వు సరి చేసుకున్నప్పుడు ఏంటంటే ఆయన మరలా నీకోసం పనిచేయడం మొదలు పెడతాడు. ప్రతి ద్వారం. అందుకంటాడు మనుషులు సహించినంత మట్టుకే వాళ్ళకి వస్తాయంట. అలాగే కాదు, సహించినంత మీద కాదు, నీవు ఆ శోధంలోకి వెళ్ళక ముందే నీకు తప్పించుకుని మార్గములు సిద్ధపరిచే
ఆయన పంపిస్తాడంట. అంటే ఏంటి, నీవు పరలోకానికి వెళ్ళాలని చెప్పి ముందుగా నిశ్చయించాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్లగా ముందుగా పరిష్కారం నుంచి నీ లోకంలోకి పంపించాడు. అంతేగాని నువ్వు ముందు వెళ్ళిపో అని చెప్పి ఏమీ చేయలే. అందుకే అంటారు వాక్యంలో జగత్ పునాది వేయబడక మునిపే కొన్ని విషయాలు మనం దేంతో ఆత్మతో వెనక శరీరానుసారమైన మనసు చదవండి, అయిపో ముగించేస్తున్నా. 5 శరీరానుసారులు శరీర విషయంలో మనసుద్దరు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుద్దరు. శరీరానుసారమైన మనసు మరణము. అది శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణము. మరణం అనేది చూడండి, రెండో మరణము మొదటి మరణం చాలా చెప్తారు కదా, తెలుసా మీకు అయ్యి? ఎప్పుడైతే మీరు క్రీస్తుని అంగీకరించారో మీరేమైపోయారంట? పాపముల విషయమై మీరు చనిపోయినటువంటి వారు. వాక్యం ఉందా? బయట నుంచి చెప్తున్నాను. ఏం భాస్కర్ వాక్యం ఉందా? చనిపోయడం అంటే ఏంటి? మీరు ఎలా చనిపోయారంట? పాపము విషయమై చనిపోయి ఆయన ఎలా జీవించి ఉన్నారు, మీరు ఆయనతో పాటు జీవింప చేసి ఉన్నారు. అంటే ఇప్పుడు నీకు మరణం మీద అధికారం ఉందా లేదా? నువ్వు చనిపోయి ఇంకేముంది, ఆల్రెడీ ఆయన ఎప్పుడైతే వస్తాడో మీరు ఎత్తబడతారంట. ఎవరో మొదటి ఎత్తబడేది ఎవరో? ఆయన అంగీకరించిన వారు. ఎత్తబడడం అంటే ఏంటి? డైరెక్ట్ గా నువ్వు అంటే నీకు మరణం మళ్ళీ వస్తుందా? ఇంకా రాదు. అంటే నువ్వు మరణాన్ని ఏం చేసావు? నీకు అర్థం కావట్లేదు ఎంత చెప్పినా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించావో నువ్వేమైపోయావు? నీలో ఉంది పరిశుద్ధాత్మ. నువ్వు బతిలేవు, ఆయన నేను జీవింపజేస్తావు. కాకపోతే ఏంటంటే టైం పడుతుంది. చూడండి, వాడికి నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా వాడు ఒకటే అదే పని కాడు. కొంచెం పెద్దోడైనాక ఏ ఏ ఏ కొంచెం పెద్దోడైనాక అలాగేంటంటే నీవు ఆయనకి లోబడే కొలది నువ్వు వెతికే కొలది ఆయన నీతో మాట్లాడుతూ మొదలుపెట్టు. చూడండి, ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళిపోయి మరి 10th క్లాస్ చదివేసుకో ఐఏఎస్ అయిపోయాను అనుకో, ఏం చెప్తాడు? నువ్వు 100 చెప్పాడికి, నువ్వు 1,00,000 చెప్పాడు, నువ్వు 1,00,000 రూపాయల కాగితం 500 కాగితం తీసుకెళ్ళినా అంతే చేస్తాడు. 1000 రూపాయల కాగితం తీసుకెళ్ళినా వాడికి ఏం తెలియదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండరా, నువ్వు చెయ్యరా, ఇదే ఏ ఉండదాడ. గంటల ప్రసంగం కాదు, 1000 ప్రసంగాలు కాదు, 1,00,000 ప్రసంగాలు చెయ్యి జాతానయ్యి. వాడికి ఎలా చెప్పాలా? వాడి భాష ఒకటి ఉండదు, వాడికి అర్థమయ్యే విధానం ఒకటి ఉండదు, వాడికి చెప్పాల్సిన విధానం వాళ్ళకి ఉండదు. వాళ్ళ అమ్మ వాడికి కరెక్ట్గా చెబుతుంది, నీ మాట వాడికి అర్థం. వాడికి ఆకలిస్తుంది లేదు మీకు తెలిసిద్దా? మిగతా వాళ్ళకి తెలిసిద్దా? ఎలా? మనం దేవుడితో ఆ కనెక్షన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం వెతికే కొద్ది దేవుల్లో ఆయన ప్రత్యక్షతలో వేరువేరుగా ఉంటాయి. అందరికి ఒకటేనా అంటే వేరు ఉంటాయి. చూడండి, తూరు సిదోని స్త్రీ వచ్చింది, మా అమ్మాయికి దయ్యం పెట్టింది అందరూ. ఏమన్నాడు ఆయన? అమ్మ ఇప్పుడు మీకోసం రాలేదు, నేను ఇజ్రాయెల్ ప్రజలుగా వచ్చి నువ్వు ఇంటిపో అన్నాడు. ఏమంది? అయ్యా కుక్క కింద ఆమె ఏం చేసుకుంది? తగ్గించుకుంది. అయ్యా కుక్క అన్నావు కరెక్టే, బాగానే ఉంది, రాదన్నావు, కానీ కుక్క పిల్లలు తన యజమానుని బల్ల కింద రొట్టె ముక్కలు తీసుకుని తింటది కదా, నాకు సహాయం చేయని అడిగింది. ఆయన సహాయం చేశాడు, తన్నేశాడు. ఏం చేశాడంట? వెళ్ళాడా? అమ్మ నీ విశ్వాసం నిన్ను వెలుగు అని. అక్కడ వాళ్ళ అమ్మాయి ఏమైంది అంటే ఆమె సమయం రాకముందే పొందుకోలేదా? పొందుకుందా అంటే ఏం చేయాలా? తగ్గించుకుందా. తిట్టినా కూడా ఏం చేసింది? తగ్గించు. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలి, పలానా అబ్బాయి అప్పిస్తాను అన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నచ్చిస్తాను ఇస్తాను నెల తర్వాత రాసుకో, నోట్ రాసుకో, నా సంతకం పెడుతుంది ఇస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడంటే గేట్లు వేసి తగేస్తాడు. ఏం చేయాలా? మన మాటని వాడు ఎన్నన్నా కూడా సైలెంట్ గా ఉంటావా ఉండవా? నిజం చెప్పండి, ఉంటాంగా. మరి దేవుడి దగ్గర ఎందుకుంటారు? దేవుడి దగ్గర ఎందుకుంటారు? మరి ఆయన వాక్యాన్ని ఎందుకు అంత జాగ్రత్తగా తెలుసుకోవట్లేదు? ఎందుకు చదువుకోవట్లేదు? ఎందుకు ఆయనతో నడవట్లేదు? అందుకే ఈ 2 రోజులు నాకు తెలిసి పాస్టర్ గారు మిమ్మల్ని బాగా వేసి ఉంటాడు. నేను 2 వాక్యాలు చూసా కదా, వీడియో చూసా, అంటే ఫుల్ గా చూడలేదు, టైం పోలేదు. హెడ్డింగ్స్ కొంచెం చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. పరిస్థితి ఏంటంటే వినువంటుకు వినువారే ఉన్నారు అని చెప్తున్నాడు ఒకటి. ఇంకోటి ఏంటి చెప్పండి ఫస్ట్? రెండోది ఏంటండి? రెండో హెడ్డింగ్ కరెక్ట్ గుర్తు. అదే అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారంట?
చక్కగా చెవులకి వేసి ఈ చెవులకి పంపిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఈ చెవుకి వెళ్ళి అంటే ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అనమాట. పప్పాలు ఈ పక్కన ఎవరు ఉంటే మాకు కాదు ఇది. అప్పుడు చూడండి, గుర్తుపెట్టుకుంది, ఎవరి ద్వారా ఆయన నామం దూషింపబడుతుంది గుర్తుపెట్టుకుని ఒకసారి చదువుకోండి. ఎవరి నామం, ఎవరి ద్వారా క్లియర్గా ఉండదు వాక్యంలో. క్రీస్తు దూషింపబడేది మన ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా. అందుకే ఎప్పుడైతే నువ్వు నీ మాటలని, అంటే ఏంటి, జీవన మరణములు 4 వశమైనటువంటి నీ మాటలని జీవపు మాటలుగా నీవు మార్చుకుంటావు, ఇప్పుడు ఏమవుతుందంట? జీవం ప్రవహిస్తుంది. ఆయన గొర్రెలకి సమృద్ధి గల జీవం అంటే ఏంటి? ఓవర్ఫ్లో, అంటే మీ జీవితంలో ఆశీర్వాదాలు బాగా ప్రభు, ఇదిగో నా జీవితంలో ఇది జరగదని నేను నా హృదయంలో అనుకుంటున్నాను, నా కనుచూపు బట్టి నాకు సాధ్యం కాదు, కానీ నీ ఆత్మానుసారంగా ఇది సాధ్యమే. కొన్ని అలా మనం మాట్లాడుతూ చేయాలి. తర్వాత చదవండి, అయిపోయి ముగించేస్తా. 6 ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అన్నది యాని అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరారు. ఆమె ఏం చేస్తారంట? ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? అర్థమైందా మీకు చదివింది? శరీర స్వభావం కలవారు దేవునిని సంతోష, శరీరానుసారమైన ధర్మశాస్త్రానికి లోబడితే లోబడదా? అంటే ధర్మశాస్త్రం శరీర సంబంధమైన ఆత్మ సంబంధం. ఇప్పుడు అర్థమైందా? అంటే ఏం చేయాలంట? కనుచూపు బట్టి నువ్వు నడుచుకుంటే నువ్వేన్ని చేయలేవు. చూడండి, క్రీస్తు ప్రభు అని ఎన్ని మాటలు అన్నారు? బయలుపోవాలా, నువ్వు దేవుడు చేతనావు అన్నారు. ఓకే, నువ్వు అన్ని చేసేయన్ని, ఇక ఎన్ని దూషించినా గానీ ఆయన వారిని ప్రేమించాడా లేదా దూషించాడు? ప్రభువా వీరేం చేయించున్నారు, వీరికి తెలియదు అని చెప్పి ఆయన శిలువ మీద మేకులు కొట్టిన వాళ్ళ కోసం కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన. మనం అటువంటి ప్రేమ కలిగి మనలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా లేవనుకోండి, మనకి ఏమైందంటే ఎవరిని చూసినా మనకి ఏమొస్తుంది? ఫస్ట్ కోపమో, క్రోధమో, తిట్లు. మనం ఇలా జీవిస్తే ఏమొస్తుంది? ఏమి సాధిస్తాం మనం ముందుకు? నువ్వు చూడండి, నా జీవితంలో, మీ జీవితంలో అద్భుతాలు గాని, ఆశీర్వాదాలు గాని చూడాలి అంటే ఎలా సాధ్యం? అంటే ఏం చేయాలంట? శరీరానుసారమైన మనసు నుండి పక్కకు వెళ్ళి ఆత్మానుసారమైన మనసులో ఉండి దేవుని నువ్వు సంతోష. చూడండి, మీ ఆయన్ని మీరు సంతోషంగా ఉంచారనుకోండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆయన్ని మీరు సంతోషంగా ఉంచారనుకోండి, మీకు ఇది కావాలి అది కావాలని అడగాల? ఎవరైనా చెప్పాలి, నాకు ఇద్దే అది కావాలి ఇది కావాలని అడుగుతారా? అవసరం లేదు. మీకు ఏది కావాలో అది లైట్ గా వస్తనే ఉంటాయి, ఆగబోయి వస్తనే ఉంటాయి. మరి మీరు దేవుడిని సంతోషపరిస్తే ఏం జరిగిద్దంటే, చూడండి, మనోళ్ళు ఏంటి ఈ మాటలన్నీ చెప్తే 24 గంటలు పాస్టర్ గారు ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు, 24 గంటలు దీని గురించి మాట్లాడతారు, 24 గంటలు డబ్బుల గురించి చెప్తారు. అవును, మరి పొద్దున్న అయితే నీ డబ్బు అవసరం లేదు, మీకు ఏమీ వద్దు కదా. పొద్దున్న అయితే మనకి ఏం కావాలండి? కావాలా వద్దా? చూడండి, ఇది పక్కగా తీసిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చూడండి, ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది కదా. దేవుడు డబ్బులు ఎందుకు సృష్టించాలి? మరి అవసరం లేదు కదా. సృష్టి మొత్తం ఆయనదేనా లేదా ఇంకెవరైనా డబ్బు చేసి ఇచ్చారా? ప్రతిదీ ఆయన మాట లేకుండా, ఆయన తలంపు లేకుండా ఈ లోకంలోకి రాలే. అంటే డబ్బు ఎవరది? మరి నీకు డబ్బు నాశనం అయితే మరి ఆయన ఎందుకు చేయాలా? అవసరం లేదు కదా. నీకు ఎందుకు అవసరం లేదని చెప్పొచ్చు కదా, ఈ మాటకి అన్ని చేయొచ్చు కదా. చూడండి, మీరు చూడండి, యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు పెడుతున్నారు. ఈయనేమో అంటే ప్రాస్పరస్ ప్రీచర్ అని ఒక ఆయన, హీలింగ్ ప్రీచర్ అని ఒక ఆయన, అద్భుతాలు తప్ప ఏం చెప్పడు, ఆశీర్వాదాలు తప్ప ఇంకోటి ఏం చెప్పడు. అంటే పొద్దుగోగులు వచ్చిన తర్వాత తిడతా ఉంటే ఏమొస్తుందండి? 4 వారాల్లో 1 వారం తిట్టి 3 వారాలు ఏం చేయాలా? పొగడాలా? ఇప్పుడు మా ఆవిడ మా ఇంట్లో ఉందనుకోండి, నువ్వు సన్నాసి 4 వారాలు తిడితే ఏమైంది? ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఏం చేసిద్ది? వెళ్ళిపోయి నా మీద కక్ష కట్టి నన్ను ఎప్పుడు చంపాలని చూస్తాను. చెప్పు, తప్పు ఉన్నప్పుడు, అయ్యా ఇది తప్పు, ఇలా చేయకు, అమ్మ ఇలా చేయకు. కానీ నువ్వు మిగతా విషయాల్లో బాగున్నావు, నేనేం చేయాలా? ఆ తప్పు ఒకటి సరి చేసుకో. ఎలా బాగుందా కూర్చోబెట్టి అంటే ఏమి రాదు నీకు. అది కాదు వాక్యం అని. నీలో ఉన్నటువంటి ఆ తప్పుని సరిదిద్దేదే నీలో తప్పుని చూపిస్తుంది. అది చూసుకోండి, వాక్యం అంట
ఎలా ఉంటదంట అర్థం. ఎలాంటిది ఉందా లేదా యాకోబు పత్రికలు? నీవు నీ ముఖం చూసుకున్నావంటే ఏమొచ్చినట్టు? శరీరధారిగా ఉన్నట్టు. నీ ముఖం కాక ఆయన ముఖం కనపడుతుంది అనుకో, ఎలా ఉన్నట్టు? ఆత్మానుసారంగా ఉన్నట్టు. చూసుకోండి ఎవరి ముఖం కనపడుతుంది. ఇది కూడా నన్ను అడగండి, నా ముఖం కనపడుతుందంటే నేనేం చేయగలను? మీరు తెలుసుకోవాలి కదా. చూడండి, ప్రతి దానికి మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆయన ఆనంద పెట్టేలాగా మనం జీవించాలి. ఆయనకి సంతోషాన్ని ఇచ్చే జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు ఏంటంటే నీకు ఇది కావాలి, నాకు ఇది కావాలని ఎవరు నువ్వు అడగవసరం లేదు. ఆయన నీకేం కావాలో చూడండి. నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఆయన ఏం చెప్తాడు? నువ్వు నా విధులను పాటిస్తేనంట నీ శత్రువులు ఒకవైపు నుంచి వచ్చి 7 వైపు వెళ్ళిపోతారు. నీ పాడి ఫలిస్తుంది, నీ పంట ఫలిస్తుంది, తొలకర వర్షం, కడవరి వర్షం, నీ గొడ్డు, నీ గోద, నీ గొడ్డుతనం అనేది ఉండదు. నువ్వు అప్పిచ్చివాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వాడుగా ఉండవు. మరి ఇన్ని ఆశీర్వాదాలన్నీ ఆయనలో ఉంటే మరి ఆయనలో ఉన్నటువంటి మనలో ఏమీ కనపడకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉంది? నాలోనే ఉంది. నాకు ఆశీర్వాదం వద్దండి, నాకు డబ్బు వద్దండి, నాకు వద్దండి, దేవుడే ఇస్తాను తీసుకోవాలి. ఎలా? ఆయన ఇచ్చింది ఎప్పుడైనా కూడా న్యాయమైన సిరి, అన్యాయ సిరి మీద ఆధారపడకూడదు. యెహోవా ఆశీర్వాదము గట్టి చెప్పచ్చు కదండి. అది కూడా రాకపోయినా కానీ ఒక మాట అనొచ్చు కదా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము అనగా లేదండి. స్పిరిచువల్ ఐశ్వర్యం అంటే ఏంటి? అది చెప్పరాకు నాకు. నేను చాలా మందిని అడుగుతాను, స్పిరిచువల్ ఐశ్వర్యం అంటే ఏంటి? ఎట్లా? వాట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్? స్పిరిచువల్ మనీ అంటే ఎట్లా? స్పిరిచువల్ మనీ అంటేనే కాగితం కదా. మనీ అంటే ఏంటి? కాగితం. లేదంటే ఇప్పుడు డిజిటల్ మనీ అంటున్నారు. మీ అకౌంట్ లో కాగితం మనీ వేస్తేనే డిజిటల్ మనీగా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? మీ అకౌంట్ లో ఉంటేనే డిజిటల్ పనిచేస్తుంది. ఫోన్ పే అయినా గూగుల్ పే లేదని కూడా పనిచేస్తుందా? స్పిరిచువల్ మనీ ఈజ్ నథింగ్ బట్ హిస్ ఫెయిత్. మనం ఎప్పుడైతే దాని మీద విశ్వాసం ఉంచుతామో అదే అంటాడు, ఏమి తినదమా అసలు ఆలోచించొద్దమ్మా. వాటి గురించి ఎవరు ఆలోచిస్తారు? మీరు నా మీద నన్ను ఎతకండి. వాటి కోరుకునే దానికన్నా ఒక గొప్ప వాటిని మీకు నేను ఉంచా. ఫస్ట్ నా వైపు రా, నా వైపు తిరుగు, నీ కాళ్ళు నా వైపు తీసుకురా. ఆటోమేటిక్ ఏమొస్తుంది? నీ వెనకాలన్నీ నేను ఇస్తాను. మన ప్రాసెస్ రివర్స్. ఫస్ట్ అటు వెళ్ళి తీసుకుని ఇటు వస్తా ఉంటాం. ఈ తిరగాలి, ఆయన వైపు తిరగాలి కదా. శరీరానుసారమైన మనసు నుంచి మనం ఏం చేయాలా? విడిపింపబడి ఆత్మానుసారమైన మనసు తట్టు మనం అలా చేయాలని ఏం చేయాలా? రోజు ఆయన సహవాసంలో